ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో చివరి 2 లైన్లు మనం ఒకసారి చూస్తే దేవుడు అంటున్నాడు, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను అని. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్యంలో దేవుడు అదే చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు అంటున్నాడు, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నేను నెరవేరుస్తాను అని. మన జీవితంలో దేవుడు చాలా వాగ్దానాల్ని మన పట్ల చేశాడు. చాలా మాటల్ని దేవుడు మనకి ఇచ్చాడు. నేను మీకు ఇలా చేస్తాను, మిమ్మల్ని ఇలా దీవిస్తాను, మీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది, మీరు ఇలాంటి పొజిషన్లోనికి వెళ్ళబోతున్నారు, మీరు ఇలా చేయాలి అని దేవుడు కొన్ని వాగ్దాన రూపంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాలు ఏవైతే దేవుడు మనకి మాట ఇచ్చాడో, ఏదైతే చేస్తానని ఎలాగైతే చేస్తానని దేవుడు ఉద్దేశించాడో ఆయన చెప్పినటువంటి ఆ మాట నెరవేరుస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే చెప్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలతో, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నేను నెరవేరుస్తాను అని. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ దేవుని మాట మాత్రం ఎప్పటికీ గతించిపోదు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాట మనిషి ఇచ్చినట్టుగా ఉండదు. ఈ రోజుల్లో చాలామంది మనుషులు ఒకరికొకరు మాట ఇచ్చుకుంటూ ఉంటారు, వాగ్దానం చేసుకుంటూ ఉంటారు. నేను తప్పకుండా నీతో ఉంటాను, మనం కలిసే చదువుకుందాం, మనం కలిసే ఉందాం, మనం కలిసే స్నేహం చేసుకుంటా ముందుకు వెళ్దాం, నువ్వు మొదలుపెట్టమ్మా, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు మొదలుపెట్టు, నీకు కావాల్సిన ఖర్చులన్నీ నేను చూసుకుంటాను, మీరు ప్రారంభించండి ఆ వ్యాపారాన్ని, మీకు సహాయకరంగా నేను ఉంటానని, మీకు ఏది కావాలో అది నేను ఇస్తాను అని ఈ రోజుల్లో మనుషులు ఎన్నో విషయాలలో ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు ఒకరికొకరు చేసుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ కూడా నెరవేర్చబడతాయా అంటే అస్సలు నెరవేర్చబడవు. అవన్నీ కూడా మాటలుగానే మిగిలిపోతూ ఉంటాయి, అనుకున్నవి అనుకున్నట్టుగానే మిగిలిపోతూ ఉంటాయి. ఏది కూడా సంపూర్ణంగా జరగవు. ఎక్కడో ఉంటుంది ఒక వ్యక్తి, మాట ఇచ్చానంటే తప్పకుండా నిలబెట్టుకుంటాను అని ఆ విషయంలో సహాయపడుతూ భరోసా ఇస్తూ ఆ విషయాన్ని నెరవేర్చేటటువంటి వ్యక్తి ఎక్కడో ఒకళ్ళిద్దరు మనకి కనపడతారు. కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు మాట ఇచ్చారంటే తప్పిపోతారు. మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే పెళ్ళిళ్ళల్లో కూడా భార్య భర్తకి, భర్త భార్యకి ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు, మాట ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ దాన్ని అంతం వరకు నెరవేరుస్తారా అంటే అది కూడా చాలా కష్టతరమైనటువంటి విషయమే. మనకి తెలియంది ఏం కాదు, ఈరోజు మన కళ్ళ ముందు చాలా కనబడుతూ ఉన్నాయి. అంటే మనిషి తత్వం ఎలా ఉంటుందంటే పాపం చెయ్యాలి అనే ఆశతో మాటిస్తారు, కానీ దానిని నెరవేర్చడం అనేది మనిషికి అంత శక్తి, అంత సామర్థ్యం అనేది ఉండదు. దానిని నెరవేర్చడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఒక్కసారి చెప్పాడు అంటే, ఒక్కసారి మాటిచ్చాడు అని అంటే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు. భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా, మనకు కనబడేవి ఉన్నా లేకపోయినా సరే దేవుడిచ్చిన మాట మాత్రం ఆయన నిర్ణయించినటువంటి సమయంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడా? ఏదైనా చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడా? ఏమన్నా భరోసా ఇచ్చేటటువంటి మాటల్ని దేవుడు మీకు తెలియజేశాడా? తప్పకుండా ఆయన దానిని నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. తగిన సమయం రాగానే ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇంకొక మాట కూడా ఇక్కడ మనకు కనబడుతుంది, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను అని.
ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు. ఏ వ్యక్తి కూడా ఉద్దేశం లేకుండా భూమి మీదకి రాలేదు. ఏ వ్యక్తి కూడా ఏ యొక్క ప్రణాళిక లేకుండా దేవుడు ఊరికనే పుట్టాలి కాబట్టి పుట్టిద్దామని చెప్పి ఏ వ్యక్తిని ఈ భూమి మీదకి దేవుడు తీసుకురాలేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం తప్పకుండా దేవుడు సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులతో దేవుడు అంటున్నాడు, నేను మీకు చెప్పాను, దాన్ని నెరవేరుస్తాను. నేను మీకు ఉద్దేశించాను, ఖచ్చితంగా దానిని నేను మీకు సఫలం చేస్తాను. ఒక సమయం ఉంది, ఆ సమయంలో ఆ విషయం తప్పకుండా నెరవేర్చబడుతుంది. దానికోసం మీరేం చేయాలి అని అంటే కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మాటిచ్చి తప్పిపోయే దేవుడు కాదు. ఉద్దేశించి ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆ ప్రణాళికల్ని పోగొట్టేటటువంటి దేవుడు ఆయన కానే కాదు. తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే మీరు నన్ను ఒక మాట ఇలా అడగచ్చు, అమ్మా మంచి మాటలే తెలియచేశావు, అయితే మా జీవితంలో ఎందుకు దేవుడు ప్రమాణం చేసింది, వాగ్దానం చేసింది, ఆయన మాట ఇచ్చింది నెరవేర్చబడట్లేదు, ఆలస్యం జరుగుతోంది, లేకపోతే ఎంతకాలమైనా సరే దాని తగినటువంటి ప్రతిఫలాన్ని మేము చూడలేకపోతున్నాం, అది నెరవేర్చబడటం మేము చూడలేకపోతున్నాం. ఎందుకని అంటే దేవుడు దానిని మన జీవితంలో నెరవేర్చాలి అంటే మనము ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండాలి అని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా వినాలి అని, ఆయన ఏదైతే చేయమన్నాడో అది చేయాలి అని, ఎప్పుడైతే చేయమన్నాడో అప్పుడే చేయాలి అని దేవుడు కొన్ని ఆలోచించుతాడు. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటేనే, ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నడుచుకుంటేనే దేవుడు తాను ఉద్దేశించింది మన పట్ల జరిగిస్తాడు. ఆయన ఇచ్చిన మాటని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు మనకి కనిపిస్తాడు. ప్రజలు రాజు కావాలని కోరుకున్నారు. దేవుడు ఆలోచించి సౌలు అనబడినటువంటి వ్యక్తిని ఎన్నిక చేసుకొని ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా ఉండటానికి దైవజనుడైన సమూయేలు ద్వారా ఆ వ్యక్తిని రాజుగా అభిషేకించి నియమించాడు. ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సమయంలో దేవుడు అతని ఎడల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక మాట ఇచ్చాడు దేవుడు, తరతరాలకి నీ సంతానమే ఈ యొక్క సింహాసనం మీద స్థిరంగా ఉంటుంది, వాళ్ళే పరిపాలన చేస్తారు అని దేవుడు సౌలుకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అయితే సౌలు తన పరిపాలనలో ముందుకెళ్ళేటప్పుడు దేవుడు ఏదైతే చేయమన్నాడో ఆ విషయాల్ని చేయలేదు. మనందరికీ తెలిసిన సంఘటనలే కాబట్టి ఎక్కువగా చెప్పకుండా షార్ట్గా తెలియజేస్తున్నాను. దేవుడు ఏదైతే చెప్పాడో అమాలేకీయుల విషయంలో దేవుడు చెప్పిన మాటని తను సంపూర్ణంగా నెరవేర్చలేదు. తొందరపడి తను బలి అర్పించకూడనటువంటి సమయంలో దైవజనుడు చేయాల్సిన కార్యక్రమాన్ని తొందరపడి తను చేసేశాడు. అంటే దేవునికి ఏది ఇష్టం లేదో ఆ పని చేశాడు, దేవుడు చెప్పింది మాత్రం చేయలేదు. అప్పుడు దేవుడు సౌలు విషయంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అనంటే, నీ సంతానం తరతరాలకి ఉండి ఈ యొక్క పరిపాలన చేయాలి, రాజుగా ఉండాలి అని నేను నీకు ఒక వాగ్దానం చేశాను, కానీ ఆ వాగ్దానాన్ని నాకు ఇప్పుడు నెరవేర్చాలని లేదు. ఎందుకంటే నువ్వు నా మాట వినలేదు, నాకు ఇష్టమైంది నువ్వు చేయలేదు, కాబట్టి నేను అది నీ విషయంలో చేయను. నా చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి ఒక వ్యక్తిని నేను కనుక్కున్నాను, ఆ వ్యక్తిని తీసుకొచ్చి నేను రాజు స్థానంలో కూర్చోబెడుతున్నాను అని దేవుడు మాట్లాడాడు. అప్పుడుతో దేవుడు ఏదైతే సౌలు పట్ల ఉద్దేశించాడో ఆ ప్రణాళిక ఆగిపోయింది. అలా ఆగిపోవటానికి కారణం ఏంటి అంటే, దేవుడిచ్చిన మాటని జరిగించకపోవటానికి కారణం ఏంటంటే సౌలు దేవుని మాట వినలేదు, దేవునికి ఇష్టమైన కార్యాన్ని జరిగించలేదు. దావీదును మనం తీసుకుంటే దేవుడు దావీదుని తీసుకొచ్చాడు, తర్వాత రాజుగా చేశాడు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల తర్వాత అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు దావీదుకి ఒక మాట ఇచ్చాడు, సేమ్ ఇదే మాట, తరతరాలకి ఈ యొక్క సింహాసనం నీ సంతానానికి స్థిరంగా ఉంటుంది అని. ఆ మాటని దేవుడు నెరవేర్చాడు.
దావీదు ఒక విషయంలో పొరపాటు చేసినప్పటికీ, తప్పు చేసినప్పటికీ అతడు పశ్చాత్తాపంతో క్షమాపణ పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని సరిచేసుకొని మరలా తిరిగి నమ్మకంగా యథార్థంగా కొనసాగాడు. కాబట్టి దేవుడు తానిచ్చినటువంటి మాట దావీదు జీవితంలో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తే మిస్టేక్స్ అనేవి సహజంగా అందరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందరూ కంపల్సరీగా దేవుని మాటే వింటారని లేదు, అంతా దేవునికి ఇష్టమైనట్టే చేస్తారని లేదు. కింద పడతాం, లేస్తాం, మళ్ళీ స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ సౌలు చేసిన పొరపాటు ఏంటంటే దేవుడు తెలియచేసినప్పుడు సరి చేసుకోలేదు, పశ్చాత్తాపడలేదు, దేవునికి ఇష్టమైనట్టుగా ఉంటాను అని మళ్ళీ తన జీవితాన్ని మార్చుకోలేదు. దావీదు పొరపాటు జరిగింది, సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, దేవునికి ఇష్టమైనట్టుగా ఉండటానికి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అందుకే దేవుడు రాజులు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక మంచి మాటని దావీదుని గురించి చెప్పాడు. దేవుడు ఒక్క బత్షెబ విషయంలో తప్పించి దావీదు మిగతా అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో యథార్థంగా నడుచుకున్నాడు నా విషయంలో అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నా ఇష్టానుసారుడు అని దేవుడు అపోస్తుల కార్యగ్రంథంలో చెప్పాడు. దావీదు అంత మంచి సాక్ష్యాన్ని పొందుకొని దేవుడిచ్చిన మాటని నెరవేర్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుని మాట విన్నాడు. పొరపాట్లు జరిగినా సరి చేసుకొని మళ్ళీ దేవునిలోనే ఉండి దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకటానికి ఆశ చూపించి ముందుకు వెళ్ళాడు. అందుకే దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. తన విషయంలో దేవుడు ఏదైతే చేస్తానని మాట ఇచ్చాడో దాన్ని నెరవేర్చాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆయన ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చబడాలి అంటే దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ ఆయన మాటకి లోబడుతూ ఆయనకి ఇష్టమైనట్టుగా జీవిస్తూ ముందుకెళ్తే చాలు. తప్పకుండా మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని దేవుడు దావీదు జీవితంలో నెరవేర్చినట్లు మన పట్ల కూడా దేవుడు నెరవేరుస్తాడు. లేకపోతే సౌలు విషయంలో దేవుడు ఆయన ఉద్దేశించిన దాన్ని జరిగించినట్లుగా మన పట్ల కూడా ఆయన ఇచ్చిన మాటలు నెరవేర్చబడవు, ఆయన ఉద్దేశాలు కూడా నెరవేర్చబడవు. సో దేవుని యొక్క మాట విందాం, ఆయనకి ఇష్టమైనట్టుగా జీవిద్దాం. తప్పకుండా దైవ దీవెనలు, ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలని మనందరం కూడా పొందుకొని దీవించబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ యొక్క లేఖనాల్లో నుంచి మా జీవితంలో మీరిచ్చిన మాటలు నెరవేర్చబడాలి అంటే, ఉద్దేశించినవి సఫలపరచబడాలి అంటే దావీదులాగా నీ మాటకి లోబడాలి అని, నీకు ఇష్టమైనవి మేము చేయాలి అని, మిస్టేక్స్ జరిగినా కూడా సరి చేసుకుంటూ పశ్చాత్తాపంతో ముందుకి కొనసాగే వారిగా మేము ఉండాలి అని, మీరు మా ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచనలన్నీ నెరవేర్చబడినట్లుగా ఇలాగ జీవించే కృపని మేమందరం కూడా పొందుకొనున్నట్లు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ మంచి సమయంలో తండ్రి, ఈరోజు పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, అందరినీ దీవించండి. కుటుంబాల్లో సమాధానాన్ని, నెమ్మదిని, ఐక్యతను, ప్రేమల్ని మీరు దయచేయండి. మీరే దీవించి ఈ రోజంతా ప్రతి సమయంలో ప్రతి విషయంలో తోడుండమని కోరుకుంటున్నాం. ముఖ్యంగా స్కూల్కి, కాలేజెస్కి వెళ్తున్న చిన్న బిడ్డలకి, యవనస్తులకు కూడా మీరు తోడుగుండండి. ఏ దుష్టుడి కన్ను పిల్లల పైన పడకుండా అందరికీ నీ కాపుదలు అనుగ్రహించి సహాయపడమని కోరుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.